నమస్తే. ముందుగా ముఖ్యాంశాలు. మీరు చౌదరి చరణ్ సింగ్ ను అవమానించారు. కాంగ్రెస్ నేతలపై రాజ్యసభ చైర్మన్ ఫైర్. తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. ఈ నెల 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం. భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై చర్చ సందర్భంగా శనివారం ఉదయం రాజ్యసభలో తీవ్ర రభస చోటు చేసుకుంది. ఈ చర్చలో ప్రతిపక్ష నేత కంటే ముందుగా చౌదరి చరణ్ సింగ్ మనవడు ఆర్ఎల్డి అధినేత జయంత్ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ రూల్ ప్రకారం జయంత్ కు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చారని మల్లికార్జున ఖార్గే సహా కాంగ్రెస్ నేతలు చైర్మన్ ను నిలదీస్తూ ఆందోళనకు దిగారు. దాంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అసహనానికి లోనయ్యారు. చౌదరి చరణ్ సింగ్ ను ఆయన వారసత్వాన్ని మీరు అవమానిస్తున్నారంటూ మల్లికార్జున ఖార్గే, జయరాం రమేష్, ఇతర కాంగ్రెస్ సభ్యులపై ఆయన మండిపడ్డారు. గతంలోనే చరణ్ సింగ్ కు భారతరత్న ఇచ్చేందుకు మీకు టైం దొరకలేదని విమర్శించారు. రైతుల కోసం పోరాడిన చరణ్ సింగ్ గురించి చర్చ జరుగుతూ ఉంటే అడ్డుకోవడం ద్వారా మీరు దేశ రైతాంగాన్ని అవమానించారని దుయ్యబట్టారు. Meaning thereby, I must read the letter, satisfy Jairam Ramesh that what I am doing is right. Where are you doing it? Sir, you learn things now. I don't have to. I read it because you virtually insulted Chaudhary Charan Singh. You insulted his legacy. You had no time for Bharat Ratna Chaudhary Charan Singh. आज के दिन हर किसान के दिल पर आप चोट कर रहे हो, उसके दिल को दहका रहे हो. चौधरी चरण जैसे व्यक्तित्व के ऊपर इस प्रकार का वातावरण हाउस में करना, our head should go in shame. मैं खुद पीड़ित हूं, दुखी हूं. Nothing. I give floor to Jayant Chaudhary. Please conclude your observations. Yes, please. Nothing. No. Pramod ji, please help me. తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. మూలధన వ్యయం 29,669 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యోల్బణ లోటు 33,786 కోట్లు ఉండగా రెవెన్యూ ఖాతాలో మిగులు 9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయం 24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు 2,24,625 కోట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 6 గ్యారంటీలకు పెద్దపీట వేశామని అన్నారు. నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అన్నారు. మార్పును కోరుతూ తెలంగాణ సమాజంలో స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని అన్నారు. సామాజిక న్యాయం చేసి చూపిస్తామని అన్నారు. ప్రజల కాంక్షలను నెరవేర్చి చూపిస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామని అన్నారు. అర్హులైన అందరికీ 6 గ్యారంటీలు అందుతాయని అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో 4,874 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు. గిరిజన అభివృద్ధిలో 2,918 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో 1,437 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 1,067 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 297 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా మహిళలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 7,848 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 2,685 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ విధంగా సమాజంలోని 90% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు. ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే
పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కాలేవు. ఇదే స్ఫూర్తితో, ఆశయంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయల నుండి 14,49,708 కోట్ల రూపాయలకి పెరిగింది. అయితే ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7% నుండి 11.3% క్షీణించింది. దేశీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం 16.1% నుండి 8.9% పడిపోయి మరింత ఎక్కువగా క్షీణించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3 DS ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలు కూడా ఉపకరిస్తుంది. ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 17న ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-14 నుంచి ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో GSLV F-14 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన పనుల్లో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. షార్లోని 2వ ప్రయోగ వేదిక వద్ద ఇప్పటికే 2 దశల అనుసంధాన పనులు పూర్తి కాగా 3వ దశ పనులు జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తుగా సమాచారం తెలుసుకునే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన 19 పెలోడ్లను కూడా పంపుతున్నారు. ఇస్రో ఈ నెల 17న సాయంత్రం 5:30 నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి GSLV F-14 ద్వారా మరో రాకెట్ను ప్రయోగించనుంది. ఇన్సాట్ 3 DS వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనుంది. GSLV 3 దశల లాంచ్ వెహికల్ అని ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని వేణుగోపాలపురం నుండి ఉల్లిపాలెం వెళ్లే రోడ్డుకు జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు మాదివాడ వెంకటకృష్ణ క్రిస్టియన్ సహకారంతో మరమ్మతులు నిర్వహించారు. వేణుగోపాలపురం నుండి ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానం వద్దకు వెళ్లే సుమారు 3 కిలోమీటర్లకు పైగా రహదారి మరమ్మతులు చేపట్టారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర నాయకులు లంకే యుగాంధర్ అభ్యర్థన మేరకు వెంకటకృష్ణ రోడ్డుకు మరమ్మతులు చేసి చదును చేశారు. సంబంధిత రోడ్డును వేయడం వలన మండల కేంద్రమైన కోడూరుకు 3 కిలోమీటర్లలో చేరుకోవచ్చునని అన్నారు. లేని పక్షంలో 18 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు అడ్రాజు వెంకటేశ్వరరావు, నాగిడి మోహన్ బాబు, మోపిదేవి సోమేరు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యేకించి మీడియా సోదరులకి మరీ నమస్కారం. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గెలవంగానే నెలలో ఈ రోడ్డు వేస్తానని మా గ్రామానికి వచ్చి హామీ ఇచ్చారు. నెల కాదు కదా, 4 సంవత్సరాలు ఎన్నికలు వచ్చే వరకు ఇంతవరకు దీని ముఖాన్ని చూసింది లేదు. ఈ ఊరు వచ్చింది కూడా లేదు. ఏది గడప గడపకి తిరగటానికి తప్పితే ఈ సాలింపాలెం పంచాయతీకి కోడూరు మండలానికి వెళ్ళటానికి రహదారి లేదు. పక్క పంచాయతీ పిట్లంక, కొత్తపాలెం, ఇసనాదపల్లి, కొత్తపాలెం తిరిగి వెళ్ళాలి. 3.5 కిలోమీటర్లు వేస్తే రోడ్డు సరిపోయేదానికి 18 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. గ్రామం నిర్మించి కనీసం 118 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ మండల కేంద్రానికి రోడ్డు లేపడం, రమేష్ గారు వచ్చి ఈ గ్రామంలో పరిచయం వ్యక్తి, కమ్యూనిస్ట్గా మేమందరం కలిపి తిరిగిన మా మనుషులం, వేస్తాడని చాలా ఆశించాము, నమ్మాము కూడా. అసలు గెలిచిన తర్వాత ఈ రోడ్డు పట్టించుకోకపోవడం,
ఆల్రెడీ ప్రధానమంత్రి యోజన సడక్ కింద శాంక్షన్ అయింది 3.7 ఎంతో ఉంది. దానికి కనీసం ఆ కాంట్రాక్ట్ని కూడా వేయించకుండా తిప్పి పంపించేశారు. వర్క్ కాని మనిషి అనేది ఈ రోడ్డే నిదర్శనం. ఆయన ఎంతో నమ్మినందుకు 18 కిలోమీటర్ల గ్రామంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాదివాడ కృష్ణారావు గారు వచ్చి కనీసం ఇటు వెళ్ళటానికి రోడ్డు లేకపోతే ఈ గోతులు ఉండడానికి నేను వర్క్ చేయిస్తానని ఎదురుకొచ్చి ఆయనకి ఆయనకి గ్రామం రుణపడి ఉంటుంది. ఇలాంటి గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేసి సహాయ సహాయాలు అందించడం ఆ భగవంతుడు శుభ్రంగా పై స్థాయి తీసుకెళ్లాలని మా గ్రామం తరపున నేను కోరుకుంటున్నాను. సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం మహోత్సవంలో భాగంగా 5 ఆదివారాల పాటు సుమారు 2 లక్షల మంది భక్తులకు అన్న సత్పరణ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పుల్లా నారాయణరావు, ఆలయ ఈవో జొన్నాడ భీమశంకర్లు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్పర క్షేత్ర ఆవరణలో పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాలతో ఫిబ్రవరి 10వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు 5 ఆదివారం పాటు మహా అల సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని, వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. ఈ సమావేశంలో పుల్లా చంద్రారావు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, పుల్లా కోటి ఆలయ కమిటీ సభ్యులు జోకా సత్యబాబు, పుల్లా వీర వెంకట సత్యనారాయణ, ఘంటసాల బద్రీనారాయణ, వాసంశెట్టి శ్రీను, వార్డు సభ్యులు పుల్లా స్వాములు, పుల్లా చక్రధర్, పుల్లా ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామం నందు పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు, నాన్న రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షులు దవులూరి సుబ్బారావు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కంటే వీర రాఘవరావు గారి అధ్యక్షతన వారి స్వగృహం నందు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో పాదయాత్ర చేస్తూ నేను విన్నాను, నేను కన్నాను, ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 5 సంవత్సరాల్లో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించిన తర్వాతే ఓటు అడుగుతారని చెప్పి గతంలో పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 21 ఉద్యోగాలతో లాస్ట్ ఇయర్ సరిపెట్టి ఈ సంవత్సరం ఎన్నికల ముంగిట్లో ఉండగా నిరుద్యోగులను మరొకసారి మోసం చేసే విధంగా 6,100 ఉద్యోగాల్ని రిలీజ్ చేసి మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మీ డిఎస్సీతో సరిపెట్టుకోవడం జరిగింది. దానికి కూడా అనేకమైన షరతులతో విద్యార్థి లోకాలను, నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే విధంగా 6,100 ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది. దానిని నిరసిస్తూ మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అందరం కూడా కలిసి మంగళగిరిలో ప్రతిజ్ఞా కార్యక్రమం, భారీ నిరసన ర్యాలీలు చేయడం జరిగింది. దీని మూలంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మెగా డిఎస్సీని రిలీజ్ చేయాలి, లేదంటే రాబోయే ఎలక్షన్లో నెల రోజుల్లోనే నిరుద్యోగులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో కలిసి నీకు బుద్ధి చెప్పి నేను గద్దె దించే రోజుల దగ్గరేనా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే బీఎస్పీని గెలిపించుకోవాలని, తద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని బీఎస్పీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శివప్రసాద్ అన్నారు. ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి 7 నియోజకవర్గాల్లో మొత్తం 7గురిని కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి నిలబెడుతున్నాం. అందులో భాగంగా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మొదటగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాల పాలనే ఉంది. మరి 2 కులాల పాలన పోయి బహుజన కులాల పాలన రావాలని ఒక ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే 80% ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా
మాకు మేము ఓట్లు వేసుకుంటే పరిపాలన మాకు రావాలనే ఒక ఉద్దేశంతో కాంచీరామ్ గారి పని విధానం ద్వారా మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో 7 నియోజకవర్గాల్లో బలమైనటువంటి కేడర్ ఉంది. విశాఖపట్నంలో ఇంతవరకు కూడా ఎంపీలుగా పోటీ చేస్తున్న వ్యక్తులందరూ కూడా స్థానికేతరులే. ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ గారు కానీ, అంతకుముందు ఖమ్మంపాటి హరిబాబు గారు, పురంధేశ్వరి గారు, జనార్దన్ రెడ్డి గారు ఒక్కరేమిటి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నం లోక్సభకి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్థానికేతరులే. నేను స్థానికుడిని, నాకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే నా పేరు బోను కృష్ణ, బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మిత్రులారా, మరి వచ్చే ఎన్నికల్లో పార్లమెంటరీ నియోజకవర్గానికి గౌరవనీయులు పెదపంకి శివప్రసాద్ గారిని పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆయన నాయకత్వంలో విశాఖపట్నం జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు దివ్య ఆశీస్సులతో ఇర్రిపాక శివాలయం వద్ద 11, 12, 13 తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు ఇర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని తెలిపారు. మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రెండోసారి ఇర్రిపాకలో శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఇర్రిపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో, అంటే మట్టి లింగాలతో కోటి లింగాలనే కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు 12 ప్రాంతాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ 12 ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలని ఈ యాలా నది ఒడ్డున అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో, ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికి
కాకినాడను ఉత్తమ సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గురసాల కన్నబాబు తెలియజేశారు. జగనన్న హరిత నగరాల అభివృద్ధిలో భాగంగా కాకినాడ బానుగుడి జంక్షన్ నుండి ఆశ్రమ స్కూల్ జంక్షన్ వరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో 1,90 లక్షల రూపాయలతో ప్రధాన రహదారిని స్మార్ట్ రోడ్డుగా మరింత అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. జేఎన్టీయూ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఐటీఐ ఉన్నందున కాకినాడ నగర ద్వారా అయిన ఈ రహదారిని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రావు, ఏడీసీ నాగనరసింహారావు, గోపిశెట్టి పద్మజ బాబ్జీ, ఎస్ఏ మేడం సత్యకుమారి, జేఎన్టీయూకే డైరెక్టర్ బెజవాడ సత్యనారాయణ, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారెన్, రాష్ట్ర సెట్టిబలిజ డైరెక్టర్ మాజీ కార్పొరేటర్లు రాజారావు వెంకటలక్ష్మి కృష్ణ, వడ్డే మణికుమార్, ఐ శ్రీను, కొలగాని దుర్గా ప్రసాద్, కోరుమిల్లి బాలప్రసాద్, హితకారిణి డైరెక్టర్ అరుణ, వైఎస్ఆర్సీపీ నాయకులు రామ్దేవ్, చిన్న, గంజా, సత్యబాబు, సూరిబాబు, కొప్పిశెట్టి రమణ, తలాటం ధర్మరాజు, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లిలో జన సైనికుల ఆత్మీయ సమావేశం. అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఏసీ సభ్యులు కొనిదెల నాగేంద్ర బాబు నాగేంద్ర బాబుకు ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు, జన సైనికులు, వీర మహిళలు. ఐటీ హబ్స్ తీసుకొచ్చు ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక ప్రశ్న. ఆ మధ్యన ఏదో ఒక ఇది పెట్టారు, ఇది ఈ వ్యాపారులు పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒక సమ్మిట్ పెట్టారు. ఎస్ సమ్మిట్ పెట్టారు. అప్పుడు చూసామన్నమాట, ఎవరికి ఇచ్చారు అంటే ఒక నూడిల్స్ పెట్టుకునే వ్యక్తికి సూట్ వేసి తీసుకొచ్చి ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అని టెక్స్టైల్ అంటే అలా ఎట్లా చేస్తారా మీరు? మీకేమన్నా కొద్దిగా అంటే అది వాళ్ళకే అన్ని ఇలాంటి కామెడీ పనులు నీళ్ళే చేస్తున్నారు, ఏదో పనులు నీళ్ళే చేస్తున్నారు. అసలు ఇలాంటి భారతదేశం ఏర్పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నీచమైన నికృష్టమైన ఇలాంటి బఫోనరీ ప్రభుత్వం ఎక్కడ రాలి. ఖచ్చితంగా మీరు అందరూ గమనిస్తే వీళ్ళ మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద రాలి. ఇక్కడ ఒక మినిస్టర్ అంటాడు రోడ్లు బాగాలేకపోతే రోడ్లు అవసరమా, మనకి స్కీములు అవసరమా అంటాడు. రోడ్లు అవసరం లేకపోతే ఎట్లాగా కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద సరైనటువంటి రోడ్లు ఏర్పాటు లేకపోవడం వల్ల రహదారులు నాశనం అయిపోయినాయి. దాని మీద ఎవరికి దృష్టి లేదు. మీకు ఈ సంక్షేమ పథకాలు కావాలని వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా. ఒక్క విషయం, సంక్షేమ పథకాలకి మీరు ఇచ్చే డబ్బు మీ బాబు జోబులోంచి తీసుకొచ్చి ఇచ్చే డబ్బు కాదు, ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది. మీరు ఏదో దానకర్ణుల్లాగా మీ జీవితాంతా త్యాగం చేసిన వాళ్ళకి బిల్డప్లు ఇవ్వక్కర్లా. కానీ మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అమ్మా బ్రదర్స్, వీళ్ళు ఇచ్చే డబ్బు రేపు పొద్దున్న అలయన్స్ ప్రభుత్వం ఏర్పడినా జరిగేది ఇదే. వీళ్ళు కూడా వీళ్ళైనా ఇవ్వాల్సింది మీ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బు మీకే సక్రమంగా ఇవ్వాలి. అంటే మీ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు అది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీరు చౌదరి చరణ్ సింగ్ ను అవమానించారు, కాంగ్రెస్ నేతలపై రాజ్యసభ చైర్మన్ ఫైర్. తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో ఈ నెల 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.